ఆత్మీయమైనటువంటి పిల్లలందరికీ శుభోదయం. మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం కార్యక్రమంలో 7వ భాగానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సూర్య నమస్కారం చేస్తూ చదువుకోవలసిన శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా శ్లోకము భావము యథాతథంగా మీకోసం. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం. ఈ శ్లోకం యొక్క భావాన్ని యథాతథంగా మీకోసం. ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్న సమయంలో మహేశ్వర స్వరూపంగాను, సాయంత్రం వేళలో విష్ణు స్వరూపంగాను సదా ప్రకాశించే ఆ శ్రీ సూర్యనారాయణమూర్తిని మనసారా ధ్యానం చేసుకుంటూ నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. సాధారణంగా స్నానం పూర్తిగానే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తిని చూస్తూ ధ్యానించాల్సిన అతి ముఖ్యమైన శ్లోకం ఇది. నిద్ర లేవగానే చేసే ప్రార్థన ద్వారా త్రిశక్తులు మనల్ని ఆవహిస్తే, సూర్యోపాసన ద్వారా త్రిమూర్తులు మనకి ప్రసన్నులవుతారు. త్రిమూర్తులను, త్రిశక్తులను ఉపాసన చేసే సులువైన మార్గం ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా చూపించారు మన పూర్వీకులు. ఇదంతా ఆధ్యాత్మికంగా మనం చెప్పుకున్నాం. కానీ నిజానికి భూమి మీద జీవకళతో, ప్రాణశక్తితో ఉండే ప్రతి ప్రాణికి కూడా మూలాధారం ఎవరు? ఆ సూర్యనారాయణమూర్తే కదా. సూర్యరశ్మి పడకపోతే ఆ ప్రాణశక్తి, జీవశక్తి ఉండనే ఉండదు. అటువంటి ప్రాణశక్తిని ఉద్దీపింపజేసుకునే మార్గమే శ్లోక రూపంలో ఉండే ఈ ఉపాసనా మార్గం. సూర్య నమస్కారం చేస్తూ ఇందాక ఏ శ్లోకమైతే చదువుకుని ఆ సూర్యునికి నమస్కారం చేస్తున్నామో అదేవిధంగా ఈ శ్లోకంతో కూడా ఆ స్వామిని అదే సమయంలో స్మరించుకోవడం వల్ల మరింత జీవశక్తి మనకు అందుతుంది అని మన పెద్దల నమ్మకం. ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుని ఆరాధించుకునే ఈ శ్లోకాన్ని కూడా ఇదే సమయంలో నేర్చుకుందాం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ శ్లోకం యొక్క భావం: మందార పువ్వు వంటి ఎర్రని వర్ణం కలవాడు, కశ్యప వంశంలో జన్మించినవాడు, ఎంతో ప్రకాశవంతమైనవాడు, చీకటిని తొలగించేవాడు, పాపాలను నాశనం చేసేవాడు అయినటువంటి ఆ దివాకరునికి నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఈ మంత్రం ద్వారా కూడా ఆ శ్రీ సూర్యనారాయణమూర్తిని మనం ధ్యానం చేసి ఆయన యొక్క దివ్య ఆశీస్సులు, అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి ఈ శ్లోకాలను చక్కగా ఎప్పటికప్పుడు నేర్చుకుని సూర్యోదయం అయిన వెంటనే ఆ సూర్యనారాయణమూర్తికి ఒక్కసారిగా ఈ శ్లోకాలను జపిస్తూ నమస్కరించుకోవడం వల్ల ఆ రోజంతటికీ కూడా సరిపడేటువంటి జీవశక్తి ఆ స్వామి దయవలన మనందరికీ లభిస్తుంది. తద్వారా మన యొక్క జీవన క్రియలన్నీ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా చేసుకోగలుగుతాం. అటువంటి ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ రేపటి భాగంలో మరో మంచి శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.